హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మీకు చెట్లయితే ఏ విధంగా ఎదుగుతాయో వాటి గురించి నేను చెప్పబోతున్నాను. మన ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అండి, ఎక్స్పైర్ అయిపోయినాయి, డేట్ అయిపోయినాయి కానీ వేసుకున్న ట్యాబ్లెట్స్ కానీ టానిక్లు కానీ బలం టానిక్లు, బలం టాబ్లెట్స్ మొత్తం ఏ ఉన్నా సరే చూడండి, ఈ ట్యాబ్లెట్స్ అయితే ఇట్లా తీసుకొని అన్నీ బలం ట్యాబ్లెట్స్ అండి. మా ఇంట్లో చాలా మిగిలిపోయాయి, వేసుకోలేదు మా పాప. అవన్నీ ఎందుకు వేస్ట్ చేయాలి? వేస్ట్ చేయకూడదండి, ఇవి ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదు. చాలా మేలు ఇస్తాయి చెట్లకి ఇవి. మనకైతే ఎంత మేలు ఇస్తాయో చెట్లకు కూడా అంతే మేలు ఇస్తాయి. అదంతా ప్లాస్టిక్ కదండి, అవన్నీ తీసి లోపల ఉన్నాయి మాత్రం తీసుకొని చూడండి. ఇట్లా అయితే అన్నీ తీసుకోవాలి. లోపల దాంట్లో మందు ఉంటుంది కదా, ఆ మందు అనేది ఒక పేపర్లో తీసుకొని మనము చెట్లకైతే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఎట్లా వేస్తున్నానో దాని విధంగానే మీరు వేయండి. నేనైతే 1 మంత్ బ్యాక్ వేసానండి. ఈ ప్లాస్టిక్ అనేది దాంట్లో వేయద్దు, ఓన్లీ ఇవి వేయాలి. చెట్టు చుట్టూ ఇట్లా సాఫ్ చేసుకొని కొంచెం గుంటలాగా తీసుకోవాలి. గుంటలాగా తీసుకున్న తర్వాత ఇది జామ చెట్టు అండి. బిఫోర్ 1 మంత్ వేసానండి నేను. ఎన్ని ఇగుర్లు వచ్చాయో, ఎన్ని పిందెలు వచ్చాయో మీకు చూపిస్తాను. అంతకుముందు ఒక పిందె కూడా లేకుండే. నేనైతే ఎప్పుడైనా ఇట్లనే చేస్తాను చెట్లకి, కాకపోతే మీకు ఇప్పుడు వీడియో చేసి చూపిస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. మన ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ పడేయకుండా ఈ విధంగా కనుక మనం చేస్తే చాలా చాలా బాగుంటాయండి చెట్లు. ఇగుర్లు వస్తాయి, చాలా ఇగుర్లు వస్తాయండి. చాలా వేయకుండా చూడండి, కొన్ని ఒకేసారి చాలా వేయకుండా ఇట్లా చెట్టు చుట్టూ ఇట్లా వేసి మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే కాండానికి మొత్తం వాటరు మందు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు చెట్టు ఎదుగుదల బాగా వస్తుంది. చెట్టు ఎదుగుదల వచ్చేసింది, మాకు ఇగుర్లు వచ్చేసాయి. అంతకుముందు అక్కడొకటి జామకాయ వేసిందండి. మళ్ళీ నేనేం చేశాను, ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయని గుర్తొచ్చింది, దాన్ని తీసుకొచ్చి వేసాను. చూడండి, చాలా చాలా జామకాయలు వేసినాయి. అసలు ఎంత అంటే ఒక్క దగ్గరనే ఒక్క కొమ్మకి 6-7 జామకాయలు వేసినాయండి. అంతకుముందు అయితే చూడండి, మీకు చూపిస్తున్నాను. 1 మంత్ తర్వాత ఇట్లా వచ్చినాయండి. ఒక్క కొమ్మకి 6-7 చిన్న చిన్న కొమ్మలకు కూడా 6-7 జామకాయలు వచ్చినాయి. చాలా ఇగురు వచ్చేసింది, చాలా పిందెలు వచ్చినాయి. అసలు చెట్టు కనబడకుండా పిందెలు వచ్చేసినాయి. అంతకుముందు అయితే లేవు, ఒక్కటి కూడా. ఎక్కడో ఒక కాడ ఒకటి ఉండే. ఎన్ని వచ్చినాయో చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా చెట్లు ఉంటే ఇట్లనే వేసుకోండి. నేనైతే ఎప్పుడైనా ఇట్లనే వేస్తాను చెట్లకి. ఎప్పుడు మా ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉన్నా కూడా, టానిక్లు ఉన్నా కూడా పడవేయద్దు, బయట పడేయద్దు. ట్యాబ్లెట్స్ అయితే ఇట్లా దంచి వేయాలి. చూడండి, మందార చెట్టుకు వేసాను, రోజ్ ఫ్లవర్ చెట్టుకి వేస్తే ఫుల్ రోజ్ ఫ్లవర్స్ పూసినాయి. కరివేపాకు చెట్టు అండి, ఇది బిఫోరు చిన్నగా ఉన్నది చెట్టు. చూడండి, ఎక్కడో అప్పుడొక కొమ్మ వచ్చింది. నేను అవి వేసిన తర్వాత చూడండి ఎలా వచ్చాయో. కరివేపాకు ఆకులు చాలా వచ్చాయి, చాలా చాలా మంచిగా ఎగురు వచ్చి మస్తు ఆకులు వేసినాయి. మాకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది కరివేపాకు చెట్టు, అది ఎంత బాగున్నదో చూడండి మీరే. కరివేపాకు చెట్టు కానీ మా ఇంట్లో ఏ చెట్లు ఉన్నా కూడా నేను అన్నీ వాటికి వేస్తాను. ఇవన్నీ చెట్టు మొదట్లో పువ్వులండి, దేవుడు పువ్వులండి, చెట్టు మొదట్లో వేసాను. చూడండి, కరివేపాకు చెట్టు కూడా నేను వేసి వాటర్ వేసిన అండి. వాటర్ వేసిన తర్వాత మనకు ఆ మందు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఎట్లా ఇగుర్లు వచ్చాయో చూడండి, ఎన్ని ఇగుర్లు వచ్చాయి, ఎన్ని కొమ్మలు వచ్చాయి. అంతకుముందు అయితే ఒక్కొక్క కొమ్మ, ఎప్పుడో ఒక కొమ్మ వచ్చేది. ఇప్పుడు చూడండి ఎన్ని కొమ్మలు వచ్చినాయో. చాలా చాలా మంచి ఇగుర్లు వస్తాయి, చాలా రిజల్ట్ ఉంటుంది. నేను వేసిన తర్వాతనే, రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను మీకు చూపిస్తున్నాను. అప్పుడైతే మీరు వేసుకోండి. మీ ఇంట్లో ఏ ట్యాబ్లెట్స్ అయినా పర్వాలేదు, ఇవే కావాలనేది ఏం లేదు. కాల్షియం ట్యాబ్లెట్స్, బలం ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, టానిక్స్, బలం టానిక్లు, ఏ టానిక్లు అయినా పర్వాలేదు. చూడండి, నూరువారల చెట్టుకి వేసాను. నూరువారల పువ్వులు అయితే అసలు అంతకుముందు ఆ చెట్టుకి ఇంత చిన్నగా ఉండిపోయేది. ఇట్లా వేసిన తర్వాత
చాలా చాలా పువ్వులు, అసలు ఎన్ని పువ్వులు అంటే అసలు చెట్టు కనబడకుండా పువ్వులు పూసినాయండి. మీరు నమ్ముతారా అసలు? ఒక్కసారి జామ చెట్టు, మామిడికాయ చెట్టు కూడా వేసాను. మామిడికాయ చెట్టు ఇది 2 సార్లు కాస్తుంది మాకు. చూడండి పువ్వులు ఎట్లా పూసిందో. ఇప్పుడు పూసిందండి. అది రీసెంట్గా తీసిన వీడియో అండి ఇది మార్చిలో మనకు కాయలు వేస్తాయి కదా. ఇది ఇట్లా కాదు, ఇది జూలై వరకు మాకు కాయలు ఇస్తుంది. సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది ఈ చెట్టు. చాలా చాలా పిందెలు వస్తాయి. పూత కూడా బాగా పూసింది. చూడండి పిందెలు ఎట్లా వచ్చినాయో. ఇప్పుడే పిందెలు వేస్తుంది. జూలై వరకు, ఆగస్టు వరకు వస్తాయి ఈ కాయలు. 2 కాతలు కాస్తుంది అన్నట్టు. 2 కాతలు కాసే మామిడి చెట్టు ఇది. చిన్నగానే ఉంటుంది చెట్టు, కానీ కాయలు మాత్రం బాగా కాస్తుంది. చాలా కాయలు కాస్తుందండి. చెట్టు బాగా వృక్షంలాగా కాదు, చిన్న మొక్కలు వస్తున్నాయి ఇప్పుడు, హైబ్రిడ్ మొక్కలు. చిన్న చెట్టుకే చాలా కాయలు కాస్తాయి. అందుకని మేమైతే చిన్న మొక్క తెచ్చుకున్నాము. బాగా కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.